ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు కృప చెప్పాడు. దేవునికి స్తోత్రములు. అయితే మనం తరచుగా న్యూస్లో వింటున్నాం ఏంటంటే ఎల్ నినో. అసలు ఎల్ నినో అంటే ఏమిటి, దానికి బైబిల్కి ఉన్న సంబంధం ఏమిటి? మొదటగా ఎల్ నినో అంటే ఏంటో తెలుసుకుందాం మనం. ఎల్ నినో అంటే పసిఫిక్ మహాసముద్రంలో ఆ సముద్రం మీద వేడి గాలులు ఎక్కువగా వీచడం వలన, సముద్రము ఉపరితలము వేడెక్కిపోవటం వలన ఆ దిశగా ఉన్న దేశాలన్నీ తీవ్ర వేడిమితోనే ఉంటాయన్నమాట. ఆ వేడి గాలులు వేస్తూ ఉంటాయి. ఆ వేడి గాలులు వీస్తున్న సమయంలో ఆ వైపున ఉండే మన భారతదేశం కావచ్చు, తీవ్రమైన వేడిమితో ఉష్ణోగ్రతలు ఎక్కువైపోయి భూమి అంతా ఎండిపోయిన స్థితిలో ఉంటుంది. ఆ వేడి గాలులు లేదా ఉష్ణోగ్రతలు ఎక్కువైనప్పుడు ఏం జరుగుతుందనంటే వర్షాలు తగ్గుతాయి. వర్షాలు పడడం చాలా తగ్గుముఖం అవుతుంది. ఎందుకనంటే ఆ వేడి గాలులు వేస్తూ ఉన్నప్పుడు మేఘాలు అవి ఆవిరైపోయి వర్షాలు తగ్గుముఖం ఖచ్చితంగా పడతాయి. ఎందుకనంటే అలా వర్షాలు తగ్గినప్పుడు వ్యవసాయం అనేది తగ్గిపోతూ ఉంటుంది. భూమికి నీరు అందనప్పుడు వ్యవసాయం తగ్గిపోతూ ఉంటుంది. దీంతో వ్యవసాయం తగ్గిపోయినప్పుడు ఆహార ఉత్పత్తి తగ్గిపోతుంది. ఆహార ఉత్పత్తి తగ్గిపోతున్నప్పుడు ధరలు పెరుగుతాయి. ధరలు పెరుగుతున్నప్పుడు మనుషుల్లో ఆందోళన పెరుగుతుంది. అనగా వీటన్నిటిని మనం ఏం అర్థం చేసుకోవాలనంటే, ఈ పసిఫిక్ మహాసముద్రం నుండి వచ్చే వేడి గాలుల ద్వారా భారతదేశంలో వర్షాలు తగ్గుముఖం పడటం ద్వారా తీవ్రమైన కరువు భారతదేశంలో రాబోతుందని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. న్యూస్లో మనం వింటూ ఉన్నాం. అయితే మరి ఈ ఎల్ నినోకి బైబిల్కి ఉన్న సంబంధం ఏమిటి అంటే, బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 24వ అధ్యాయంలో శిష్యులు యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉంటారు. ప్రభువా, నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు ఏమిటి అని యేసు ప్రభువుని శిష్యులు అడిగినప్పుడు చాలా వచనాలు ప్రభువారు చెప్తూ ఉంటారు. ఈ యుగ సమాప్తికి ఇవి జరగబోతూ ఉంటాయని. వీటిల్లో ఒక పాయింట్ ఏంటంటే అధికమైన కరువులు సంభవిస్తాయని యేసు ప్రభువారు చెప్పారు. అంటే అంత్యకాలంలో ఈ యుగ సమాప్తిలో కరువు అనేది చాలా అధికంగా ఉంటుందని యేసు ప్రభువారు ముందే చెప్పారు. అంటే ఇప్పుడు మనం ఈ పసిఫిక్ మహాసముద్రం నుంచి వేడిగాలుల ద్వారా భారతదేశంలో వర్షాలు తగ్గుతూ ఉంటున్నప్పుడు కరువు ఎలాగైతే వస్తుందో, అంటే దీన్ని సైంటిఫిక్గా మనం ఆలోచించినా కానీ కరువు అనేది వస్తూ ఉంది. దీన్ని బైబిల్లో యేసు ప్రభువారు ఎప్పుడో చెప్పారనమాట. సో యేసు ప్రభువారు చెప్పే అంత్యకాలపు సూచనలు లేదా యుగ సమాప్తికి జరగబోయే సూచనలు చాలా అతి సమీపంలో జరగబోతూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఏమిటంటే ప్రకటన గ్రంథంలో 4వ దూత బోర ఊదినప్పుడు మనుషులు అధిక వేడిమి చేత కాలిపోయి అని బైబిల్లో ఉంటుంది. అక్కడ సూర్యునికి అధికారం ఇవ్వబడుతుంది. అధిక వేడిమి చేత మనుషులను కాలిపోవటానికి సూర్యునికి అధికారం ఇవ్వబడుతుందని బైబిల్లో ఉంది. మనం చూస్తూనే ఉంటున్నాం. ఈ సంవత్సరం అధికంగా 50 డిగ్రీలతో మనకి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న కాలం ఇంకా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. గ్లోబల్ వార్మింగ్ కావచ్చు, పసిఫిక్ మహాసముద్రం ఉన్న వేడి గాలులు కావచ్చు. ఇలాగా వేడి గాలుల చేత ఉష్ణోగ్రతలు ఎక్కువవుతున్నప్పుడు బైబిల్లో చెప్పబోయే 4వ దూత ఆ అగ్ని పాత్ర సూర్యుని మీద వేయబడినప్పుడు, అధికారం ఇవ్వబడినప్పుడు మనుషులు అధిక వేడి చేత నాశనం అయిపోవడానికి, అనగా కాలిపోవడానికి ఎలాగైతే అనుమతించబడ్డాడో, ఇప్పుడు చెప్పుకున్న మన ఎల్ నినో కరువు ఎలాగ సంభవిస్తుందో వీటన్నిటిని మనం అర్థం చేసుకుంటే సైంటిఫిక్గా కరువు వస్తుంది. మనుషులు వేడి చేత ఉష్ణోగ్రత చేత కాలిపోతున్నారు. దీన్ని బైబిల్లో దేవుడు ఏనాడో చెప్పాడు. ఈ యుగ సమాప్తికి ఈ అంత్యకాలంలో ఈ సూచనలు జరుగుతాయని ప్రభువారు ఎప్పుడు చెప్పారు. కాబట్టి సంగమా, సిద్ధపడదాం. యేసు ప్రభువు రాకడను ఎదుర్కోవడానికి సిద్ధపడదాం. అన్యజనులను కూడా సిద్ధపరుద్దాం. దేవుని రాకడ అతి సమీపమున దాగి ఉన్నది. మనుషుడి రాకడ, యేసు ప్రభువారి రాకడ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. కానీ సిద్ధపడదాం. మనం ముందున్న వారిని సిద్ధపరుద్దాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.